హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రమోషన్స్. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో జిన్ మూవీ టీం ఉన్నారు. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. సూపర్. మంచి కలర్స్ ఉన్నాయా అన్న? మంచి మంచి కలర్స్ ఉన్నాయా లేదా అనేది చెప్తే. ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ ఉంటాయి? చాలా ఉంటాయి. చాలా అంటే ఎన్ని, ఒక కౌంట్ ఉంటుంది కదా. ఆయనే అంత బాగా అడిగినప్పుడు నేను ఇంక ఎక్కువ అడిగినా తప్పులేదు. 60 80 ఆయనకి అర్థం కాల బేసిక్గా. ట్రైలర్లో ఒక డైలాగ్ కలర్స్ ఉంటాయి అది అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. డైలాగ్ ಇದೆ మీ డైలాగ్ అది. ತುಂಬಾ కలర్స్ కాలేజಲ್ಲಿ. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, బానే ఉన్నాయా కలర్స్? మూవీలో చూడాలి చూడాలి చూడాలి. ఓకే, నార్మల్గా బోతనాల చెరువు అనేదే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే పేరు సంథింగ్ ఎక్కడో విన్నట్టు బోతనాల అని కొంతమంది పదాలు పలుకుతారు. కాశీ సైడ్ సంథింగ్ ఎక్కడో ఊర్లో ఉంటాయి ఈ పేరు మీద. అంటే బోతనాల చెరువు 5 కిలోమీటర్లు అండ్ జ్ఞాన వికాస్. జ్ఞానం నేర్చుకున్నారా, కలర్స్ నేర్చుకున్నారా, జిన్ ఏమైనా స్పూకీ వరల్డ్లోకి తీసుకెళ్లారా అనేది ఏంటంటే ఏం చెప్తారు? దట్స్ డిగ్రీ కాలేజ్ PU బాయ్స్ మెంటాలిటీ. ప్యూర్ బాయ్స్? ప్యూర్ नहीं, ప్యూర్ బాయ్స్. ఓకే, 11th 12th that boys mentality. why हम क्यों जाते हैं कॉलेज को? सीखने जाते हैं नहीं, लड़की देखने के लिए जाते हैं. ऑलमोस्ट ऑल वही है. फैक्ट. पढ़ाई करने वाले कहीं 100 में 2 3 4, बाकी सब हमारे जैसे कलर्स. अच्छा है कलर्स, अच्छा है. मूवी में पता चल जाएगा कितना कलर्स क्या क्या किया है. ఓకే అన్న, డైరెక్టర్ గారు నార్మల్గా కథ చెప్పినప్పుడు కానీ ప్రొడ్యూసర్ గారికి ది స్పూకీ వరల్డ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే నార్మల్గా చాలామంది ఈ టైప్ మూవీస్కి శబ్దంతో కొంచెం డిఫరెంట్గా చూపిస్తారు. అంటే డాల్బీలో కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా సరే హర్రర్ మూవీస్కి శబ్దంతోనే బాగా భయపెడతారు. స్పెసిఫిక్గా మీరు ఈ మూవీకి అంటూ టెక్నికల్ పరంగా కానీ, సౌండ్ డిజైన్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా అంటే హోంవర్క్ చేశారు అండ్ ఎట్లాంటి వాళ్ళని తీసుకున్నారు? అంటే మేము బిఫోర్ షూట్ చేసేటప్పుడే ఒక మ్యూజిక్ ప్లాన్ ఉండేది ఓకే మైండ్లో. అప్పుడు ఆన్లైన్ ఎడిటర్ ఉంటారు కదా, వాళ్ళకి నేను రెఫరెన్స్ ఇచ్చేవాడిని. ఇలాంటి సీన్కి ఇలాంటి మ్యూజిక్కి ఇలా కావాలి, జస్ట్ ఫర్ ఒక ఎలా వినిపిస్తుంది, ఎలా షార్ట్స్ ఎలా తీస్తున్నామని. అలా చేసేటప్పుడు నాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికింది అలెక్స్ సార్. ఈజ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఇప్పుడు నా మూవీ మీద నాకు ఒకటి హోప్ వచ్చిందంటే దిస్ ఇస్ ద సెకండ్ హీరో ఈజ్ మ్యూజిక్. ఓకే, ఎందుకంటే మేము ఎంత అరచినా కూడా, మేము ఎంత షార్ట్ పెట్టినా కూడా, మేము ఎంత చెప్పినా కూడా మ్యూజిక్ అక్కడ పడితేనే దాని వాల్యూ వేరే. అంటే ఇప్పుడు నేను ఇలాగే కూర్చుంటే 1 hour మీరు చూడరు నన్ను. అట్లీస్ట్ నేను కొంత అప్పుడప్పుడు మాట్లాడితే మీరు నన్ను చూస్తారు. ఇలాగే మీరు కూర్చుంటే నేను కూర్చుంటే అవ్వదు. అలాగే సౌండ్ డిజైన్ కూడా అంతే. స్పెసిఫిక్గా ఇదే డిజైన్ కావాలి, ఇలాంటి డిజైన్ కావాలని కొంచెం బై చేసుకున్నాము. కొంచెం సౌండ్ ఎఫెక్ట్స్ అని బై చేసుకుని, మాకు ఇలాగే మ్యూజిక్ కావాలి, మాకు ఈ సీన్ ఇలాగే మ్యూజిక్ కావాలని ఒక్కొక్కసారి ఇలాగ 3 times 4 times కూర్చుని ఒకసారి చేసుకుని, మళ్ళీ వద్దు ఇది బాగలేదు అని మళ్ళీ ఇంకొక సీన్ మ్యూజిక్ చేసుకుని బాగా. మ్యూజిక్ ఈజ్ సెకండ్ హీరో సార్ మూవీలో. ఓవర్గా చెప్పాలంటే మూవీ అయితే మ్యూజికల్ మూవీ. మ్యూజికల్ అంటే రీసెంట్గా మీరు చూసిన బెస్ట్ హర్రర్ ఫిల్మ్స్లో నేను చూడాను సార్. అసలు ఫిల్మ్స్ చూడరా? బెస్ట్ సౌండ్ వచ్చిన మూవీస్. ఆర్ఆర్ మూవీకు నాకు అసలు సంబంధమే లేదు సార్. ఆర్ఆర్ కాదు, హర్రర్ ఫిలిమ్స్. హర్రర్ ఫిలిమ్స్ సంబంధం లేదు నాకు. పోనీ బెస్ట్గా ఉన్నాయి అని రెస్పాన్స్ వచ్చిన మూవీస్ అని చూడరా? ఇదిగో ఈ సినిమా టెక్నికల్ పరంగా అదిరిపోయిందిరా, ఎక్కడ చిన్న మైనస్ కూడా కనిపించలేదు డిఫాల్ట్ అనేది, అట్లాంటి సినిమాలు కూడా చూడరా? అంటే చూస్తాను. ఏం చూసారు రీసెంట్గా? అంటే తెలుగు, తమిళ్. తెలుగు అంటే పుష్ప చూసాను. నేను దెయ్యం సినిమాలు అని చెప్పే సార్. మీరు కరెక్ట్గా చెప్పాలి. ఆర్ఆర్ చెప్తున్నారు లేకపోతే ఆర్ఆర్ చెప్తున్నారా నాకు తిప్పట్లా. కరెక్ట్. హర్రర్ మూవీ అయితే లాస్ట్ మా చూసాను. మా హిందీ అండ్ తమిళ్
తమిళ్లో చూడలేదు. తెలుగు? లాస్ట్ మూవీ తెలుగు చూడలేదు. శబ్దం మూవీ శబ్దం చూసాను సార్. అదెవరు వదులుతారు. అది అయిపోయింది చూసారా? ఎట్లా అనిపించింది అంటే సౌండ్ అది కానీ? సూపర్. ఓకే. అండ్ భయ్య మీది ఎట్లా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? క్యారెక్టరేషన్ చాలా మెచ్యూర్గా ఉంది. నా ఏజ్ వాట్ మై ఏజ్ ఈజ్ అదుకు మేలే అదుకు ఎక్కువ ఏజ్ ఉంది మెచ్యూరిటీ. సో పరేష్ సింబా యాజ్ అ రైటర్ స్క్రీన్ ప్లే హీ హ్యాడ్ ఎ విజన్. సో వెన్ he narrated the story, I was like fascinated with the story because such passion he had written it and such detailing. Every shot, every scene, there was a detailing. So then he got me introduced to Ram sir, director, and even he was like, okay, he's a perfect match for the role, where they had already approached some senior actors, and my character start building up. ఓకే. వీళ్ళు రెండు పేరు కోఆర్డినేషన్ ఆన్ స్పాట్లే యాజ్ అ రైటర్ యాజ్ అ డైరెక్టర్. ఆ కోఆర్డినేషన్ ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దేర్ కోఆర్డినేషన్. చాలా పవర్ఫుల్గా వచ్చింది. హీ హ్యాడ్ డీటెయిలింగ్ లైక్ ఐ షుడ్ ప్లే విత్ మై ఐస్, ఓకే, నాట్ ఓవర్ యాక్ట్. యూజువలీ మూవీ అంటే మౌల్వి, మంత్రవాది, లేకపోతే ఫాదర్ వస్తే హారర్ సబ్జెక్ట్ అంటే ఓవర్ యాక్టింగ్, ఎలా చేయాలి, బా బూమ్ బాస్ పుస్ వదలా అంత టైప్. ఓకే. బట్ దిస్ క్యారెక్టర్ ఇట్ హాస్ టు బి వెరీ కూల్, కంపోజ్డ్, యాక్ట్ వెరీ మెచ్యూర్, అబౌవ్ హిస్ ఏజ్. చాలా డీటెయిలింగ్గా హీ హ్యాడ్ రిటర్న్. So I had to do that homework, and the character became one of the powerful roles in the movie, Jin. ఓకే. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంటారు? అది ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. సో కొంతమంది వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఏమి చిన్నప్పటి నుంచి చెప్పుకుని వస్తారో దాన్ని నమ్ముతారు. కొంతమంది వాళ్ళు చెప్పింది నమ్మరు, చూసిందే నమ్ముతారు, ఎక్స్పీరియన్స్ చేసిందే నమ్ముతారు. సో అకార్డింగ్ టు మీ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్ముతారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎన్ని నిమ్మకాయలు పెట్టుకున్నారు? 60 కదా కలర్స్, ఎన్ని నిమ్మకాయలు పెట్టుకున్నారని? లెమన్స్ మీరే చెప్పారు. మీకు అర్థమైంది కదా డైరెక్టర్ నేను చెప్పింది? మీరే ట్రైలర్లో అన్నారు. Regularly మీరు చెప్పిందే నేను అడిగాను. एक्चुअली जब मैं शूटिंग पे जाता था 2 नींबू तो 100% रहता था. ఓకే. ఏమైనా కనిపించిందా? ఏమైనా కలర్ కానీ ఏమైనా? అంటే మీ ట్రైలర్లో అంటే ఒక సీన్లో 4-5 ఫేస్లు ఆయన మొహంలో కనిపించినట్టు ఉంది. అంటే కలర్లు కాకుండా అబ్బాయిల ఆత్మలే కనిపించినట్టు అనిపించింది నాకు. కలర్లు ఎందుకు పెట్టలేదా మీరు అడగలేదా డైరెక్టర్ గారిని? బయట డైలాగ్ పెట్టారు ఆ కలర్స్ అని, బట్ మీ మొహంలో దెయ్యాల ఆత్మలు ఒక 5 అబ్బాయిలే కనిపించినాయి. ఒక 4 or 3 అనుకుంటా, మ్యాక్సిమం 4 షార్ట్స్ ఒకసారి గుచ్చెడిపోయింది. బట్ కలర్స్ ఏం కనిపించాల మీ ఫేస్లో. మీరు వేరే దాని మీదకి రాయిస్తే అది కలర్ దాన్ని తీసేసుకుంది. నేను చెప్పింది క్లారిటీ డైరెక్టర్ గారికి అర్థమైంది. రైటర్ స్టోరీ రైటర్ వాళ్ళే కదా. ఓకే. కలర్స్ లేదు. एक्चुअली कलर्स है सर वहाँ पे, ठीक है, బట్ మీలో లేదంటారా? फिर भी ब्लैक एंड वाइट. బ్లాక్ అండ్ వైట్ ఉండి ఉండనట్టు. అందుకు లేట్గా అర్థమవుతుంది. ఓకే. तुम फास्ट बोलेंगे तो मुझे वो माइंड में नहीं जाएगा. स्लोगा स्लोली मेल्लगा मुझे स्लोली बोलेंगे तो वो रियलाइज होने के लिए मुझे टाइम लगेगा. आप फास्ट बोल देंगे तो मुझे नहीं समझेगा. నైస్ అండి. Yes. ఓకే. బయటికి పంపించిందా పంపించలేదా? స్లోగా చెప్పాను. బయటికి పంపించిందా పంపించలేదా? కరెక్ట్గానే అడిగానా? इला नहीं नहीं कलर्स कभी नजदीक आने नहीं दिया. पेन लिया हूँ. అంటే 60 ఆత్మల్లో ఎక్కువ అంతా ఫస్ట్ చూపించింది
లేడీ వాయిస్తో వచ్చింది ఎక్కువ. లాస్ట్లో మాత్రం నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదురా అనేసి లైటింగ్ షాట్ ఒకటి క్లోజ్ అవుతూ వచ్చేసింది. ఒక కాలేజ్ ఈ ప్లేస్లో స్ట్రైట్ ప్లేస్లో మొత్తం క్లోజ్ అయితే వచ్చింది. అక్కడేమో ఇక్కడ 4 పూజలు జరుగుతాయి అనేది ఒక డైలాగ్ ఏదో ఉంది. సంథింగ్ 4 పుర్రెల టైపు ఒక ముగ్గు లాంటిది వేసి ఒక షాట్. బట్ అక్కడి నుంచి ఎండి షాట్కి వచ్చేసరికి కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది. సంథింగ్ 60 ఆత్మలు అంటున్నారు, బట్ అక్కడేమో అలా అనిపించట్లేదు. కాలేజ్ కింద ఇంకో కాలేజ్ ఉంది పూర్వం అనేది ఒక పాయింట్ పెట్టారు ట్రైలర్లో. బట్ ఇక్కడ చూస్తుంటే అంతా లేడీస్ రారా లోపలికి రా అందరు చేయలేదు. అది కొంచెం ఏంటో మాకు రొమాంటిక్గా అనిపించింది. ఓ రొమాంటిక్ నాకు అట్లా అనిపించింది కొంచెం. అట్లా అనిపించలేదు. చేయి తీసి అంతా ఎలా పిలుస్తుంటే ఒక చేతితో షార్ట్ పెట్టారు కదా, దాని తర్వాత 4 పూజలు ఉంటాయి. అదేనా సార్ డైలాగ్ అది? దాంతో నన్ను ఎవరు పట్టుకోలేరు అని లైట్స్ అంతా ఆఫ్ అయిపోతాయి సక్ 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 అన్నట్టు ఒక్కసారిగా. ఏంటనేది దీనికి దానికి మధ్య? when you don't have any option, అంటే ఇద్దరి దగ్గరికి వెళ్ళారా? when you don't have any option, you have to move on with जो है उसके साथ. ఓకే, రైట్ సైడా లెఫ్ట్ సైడా? ఇద్దరు ఎవరి దగ్గరికి అని వెళ్ళింది? మేము బయటికి వెళ్ళాలని తిట్టేస్తున్నారు కదా నార్మల్గా, బయటికి పంపించని బయటికి వెళ్ళాలని చెప్పి. ಕಾರಿಡಾರ್ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಹೇಳಲ್ವ ಹೊರಗೆ ಹೋಗ್ಬೇಕು, ಟ್ರೈಲರ್ ಕೇಳ್ತಾರ ಎಲ್ಲಾನು. हाँ ओ वही बोला मैं आपको. ओके, when you don't have any option, तुम मूवी देखते हो तुमको पता चल जाएगा. ठीक है, तुम्हारे पास ऑप्शन नहीं है, there is no colors, okay, then you have to move. Just with black and white only. బ్లాక్ అండ్ వైట్. హెయిర్ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. అన్న నార్మల్గా టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది. ప్రజెంట్ ఏంటంటే పాన్ ఇండియా అనేది బాగా అందరి నోటం వస్తుంది. సినిమా అనేది 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలి. ఆర్ బెంగాలీ, మరాఠీ, తులు, భోజ్పురి, కైసి, ఒడియా ఆర్ అదర్ లాంగ్వేజ్ ఇంకా మిగిలినవి కూడా. మెయిన్ 5 లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం. ఈ 5 లాంగ్వేజ్లో కంపల్సరీ చాలామంది పాన్ ఇండియా అనేసరికి వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ కంటెంట్ వైజ్ సినిమా టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. మినిమం ఒక 2-3 డేస్ కూడా సినిమా హౌస్ఫుల్ అవట్లా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సినారియో. అంటే ఆడియన్స్ చూసే మైండ్ సెట్ మారుతుందంటారా? డైరెక్టర్ ఒక సౌత్ లాంగ్వేజ్ 4 రిలీజ్ చేయాలి అన్న ప్రెజర్తో ఆయన స్టైల్ ఆయన తీయలేకపోతున్నారు అనుకుంటున్నారా మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసే స్క్రిప్ట్ నుంచి తీసుకొని అప్ టు రిలీజ్ వరకు, రిలీజ్ అయిన తర్వాత కూడా మేము అన్ని ఫిలం డైరెక్టర్ ఎలాగంటే సార్ వాళ్ళకి ఎలా కావాలో అలా స్క్రిప్ట్లు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక మూవీ, నా మూవీ ఉంది, ఎంటైర్ మా మూవీ ఉండేటప్పుడు మా ప్రొడ్యూసర్ మాతో ఒక చిన్న ఇదైంది, సాంగ్ పెట్టాలి మూవీలో అని. మేము వద్దన్నాం, ఎందుకు అది వేస్ట్ వద్దన్నాం. లేదు పెట్టండి, పెడితే బాగుంటుంది అంటే వాళ్ళు వచ్చేది దేనికో చేసేది దేను అంటే ఫోకస్గా లేరు. అంటే ఫోకస్ అంటే ఏంటని తెలుసా, ఇప్పుడు మంచి మూవీ ఉంటే ఏ ప్రమోషన్ కూడా అవసరం లేదు సార్. యాజ్ ఎ డైరెక్టర్ నేను చెప్తానంటే ప్రమోషన్ అంటే ఇప్పుడు కోట్లు ఇచ్చి అది ఇది ప్రమోషన్ చేస్తారు. మా కన్నడలో ఒక మూవీ రిలీజ్ అయింది, 19:2 అని ఒక మూవీ రిలీజ్ అయింది. 6-2 అని ఒక మూవీ రిలీజ్ అయింది. 0 ప్రమోషన్ అన్నది. ఓకే, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, రిలీజ్ చేసేసారు. ఇది సూపర్ హిట్ మూవీ. అదే మెంటాలిటీలో మేము వస్తే అన్నీ బాగా ఉంటాయి. అంటే మంచి ఫిలం వస్తే ఎవరు చూడరా? మంచి ఫిలం వస్తే అందరూ చూస్తారు. అంటే చూసే మైండ్ మారట్లేదు, మేము చేసే మైండ్లో అప్పుడప్పుడు మారుతున్నాయి. బట్ యాజ్ ఏ డైరెక్టర్గా మీరు కొన్ని సినిమాలు మిమ్మల్ని పిలిచినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మీ కో యాక్టర్స్ కానీ వేరే మూవీస్ చేసినప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా సినిమా చూడకుండా యాజ్ ఏ ఆడియన్స్గా చూపించినప్పుడు రెండింటికి మధ్య మీకు ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్? డైరెక్టర్గా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది టెక్నికల్ వైజ్, యాజ్ ఏ ఆడియన్స్ మైండ్ సెట్తో చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఫస్ట్ డే సినిమా పెద్ద హీరోది అయితే పునీత్ గారిదైనా రూపేంద్ర గారిదైనా శివరాజ్ కుమార్ ఫస్ట్ డే వెళ్ళి విజిల్స్ వేస్తూ అరిసేస్తూ నార్మల్ చూస్తాం, అంటే ఆ సౌండ్లో కానీ అలా. యాజ్ ఏ కంటెంట్ వైజ్ ఉన్న సినిమాల్ని చాలా వరకు రేర్గా అంటే రిలీజ్ అయ్యే సినిమాలు డైరెక్టర్గా కాకుండా ఆడియన్స్ మైండ్ సెట్తో మీరు ఎప్పుడు అంటే చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ మూవీ అయినా సరే ఆల్రెడీ మీరు చూసుకొని ఉంటారు కదా, డైరెక్టర్ కాకుండా యాజ్ ఏ ఆడియన్గా
మీ ఒక- ఫ్యామిలీతో కానీ ఎవరితో ఒక చూసుకున్నారు? టెక్నీషియన్ ఎప్పుడు ఆడియన్గా మూవీ చూడడు, ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. అది అవ్వదు. ఎక్కడైనా ఒక పాయింట్లోనే ఆయన డైరెక్టర్ అవుతాడు. ఓవరాల్గా మేము మూవీ చూస్తూ ఉంటాం. యాజ్ ఎ నేను డైరెక్టర్ అనుకోండి, చెప్తాను నేను నా గురించి అందరికీ చెప్తాను, యాజ్ ఆడియన్స్గా చూశాను ఏం లేదు అది. యాజ్ ఎ ఆడియన్స్గా ఎప్పుడూ చూడడానికి అవ్వదు ఎనీ డైరెక్టర్స్ అండ్ ఎనీ టెక్నీషియన్. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన టెక్నీషియన్ అయిపోతాడు. అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. అంటే ఫిలం అంటే అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. ఇప్పుడు ఏదైనా పర్వాలేదు అంటే అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. ఏదో ఒకటి ఫాల్ట్గా ఉంటుంది, ఎవరిదో ఒకటి పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, ఏదో ఒకటి మ్యూజిక్ కొంచెం లాగా ఉంటుంది. అప్పుడు బయటకు వచ్చేస్తుంది అది. ఓకే. యాజ్ టెక్నీషియన్గా చెప్పేస్తారు మీరు. యాజ్ ఇప్పుడు ఒక మూవీ చూస్తేనా మీరు టెక్నికల్గా నేను అన్నీ చూస్తాను, ఒక ఆడియన్స్ అలా చూడరు. ఓకే. ఆయనకి ఏమంటే అక్కడ దర్శన్ ఉన్నారా, సూపర్ మా బాస్, అలాగే చూస్తాడు ఆయన. దాంట్లో ఫాల్ట్ ఎదుకడు ఆయన. ఫాల్ట్ ఎదికేది ఎవరంటే టెక్నీషియన్స్. వాళ్ళే ఇలా కేసేది, లేదు ఇది బాగలేదు, ఈ షాట్ బాగలేదు, ఇలా పెట్టాల్సింది డిస్కషన్ అవుతాయి. యాజ్ అ టెక్నీషియన్ ఎప్పుడు ఆడియన్స్గా మూవీ చూడడానికి అవ్వదు. అది 200% అవ్వదు. నాకైతే 200% అవ్వదు. ఎనీ కాస్ట్ అవ్వదు. ఎందుకంటే ఆయన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. ఓకే. ఏదో ఒక ఇంటర్వల్ పాయింట్లో ఏదో ఒకటి చిన్న ప్లేస్, ఆ ఇంటర్వల్ పాయింట్ ఆయన పెట్టి తప్పు చేశాడు, అక్కడ పెట్టకూడదు, వచ్చేస్తుంది అది. అది అవ్వదు ఎప్పుడు కూడా. అవ్వదు. నేను దాన్ని బిలీవ్ చేయను నేను. భూతనాల చెరువు 5 కిలోమీటర్లు మాత్రమే. బట్ మీరు అంత దూరం వెళ్తున్నారు అని ఇంట్లో ఫ్యామిలీ చాలా బాధపడతారు కదా, ఎంత దూరం వెళ్ళారు అనేది చెప్తే. డిస్టెన్స్ స్లోగా చెప్పా, మెల్లగా చెప్పా. ಭೂತನಾಳ ಕೆರೆ ತೋರಿಸಿದೆಯಲ್ಲ 5 ಕಿಲೋಮೀಟರ್ ಇತ್ತು, ಬಟ್ ನೀವು ಎಷ್ಟು ದೂರ ಹೋಗಿದ್ದೀರಾ ಇನ್ನು ಒಳಗೆ ಫಿಲಮ್ ಥ್ರೂ? एक्चुअली हम जो आपको लेक का जो बोर्ड लगता है वहाँ से 5 किलोमीटर में जो हम लेक दिखा रहे हैं उसके बगल में कॉलेज रहता है. అదే ఎంత దూరం వెళ్ళారు అని అడిగి. वहाँ से कितना दूर है? మొత్తం ఇంటి దగ్గర నుంచి 1.5 kilometers. ఎంత? हाफ. ಮನೆಯಿಂದ ಅಲ್ಲೇ ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್? ట్రైలర్లో ఆవిడ ఎమోషన్ చూస్తుంటే ఎక్కడికో లాంగ్ వెళ్ళిపోతున్నారు కదా. हाँ मैं कंफ्यूज हो रहा हूँ क्योंकि आप बोल रहे हैं ना, मुझे ట్రాన్స్లేట్ పక్కన ఉంది. हाँ इसलिए थोड़ा सॉरी फॉर दैट. ఓకే. డోంట్. नेक्स्ट टाइम पक्का तेलुगु सीख के तुम्हारे आगे बैठूं, मैं तेलुगु में ही बात करूंगा. आई प्रॉमिस यू. नेक्स्ट मूवी लो. దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. 25 kilometers. ఎంత? 25. 25కే ఇంట్లో వాళ్ళు అంత టెన్షన్ పడతారు నార్మల్గా? అంటే ఆవిడ ఎమోషన్ చూస్తుంటే ಕಿಲೋಮೀಟರ್ ಆಚೆಗೆ ಹೋದ್ರೆ ಹೊರಗಡೆ ಮನೇಲಿ ಟೆನ್ಷನ್ ಆಗ್ತಾರಾ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. చాలా దూరం వెళ్తున్నారు అనేది ఆవిడ మొహంలో కానీ బాధలో ఉండదు, దాని ఎక్స్ప్రెషన్లో. మళ్ళీ నిమ్మకాయలు పెట్టి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో తెలియట్లేదు. అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎంత తిరిగినా బిల్డింగ్స్ ఉంటాయి, సో ఎంగేజింగ్గా ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది, సో అంత భయం ఉండదు ఎవరైనా ఒక. కానీ అది పల్లెటూరులో ఒక రినౌన్ కాలేజ్, ఈ పిల్లలు ఆ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. బిసైడ్ ద ఒక 8 to 10 kilometers లోపలే ఉంటారు ఎక్కడికి పోవాలని. 25 kilometers అనేది విలేజ్ సైడ్ పీపుల్స్కి చాలా పెద్ద విషయం. ఓకే. సో అంత దూరం వెళ్తున్నారు, జాగ్రత్త, తెలియని ప్లేస్, అక్కడ ఏమేమి ఉంటావో. ఇప్పుడు కూడా మేము బయటికి వెళ్ళేటప్పుడు మా అమ్మలు లైక్ కాలేజ్ బయటే కదా, ఊరు నుంచి చాలా బయట ఉంటుంది. సో అక్కడ ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు. అలాంటి ఒక చోటుకు మీరు వెళ్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా అని చెప్తారు. ఈవెన్ ఇప్పుడు మాకు ఇంత ఏజ్ వచ్చినా కూడా మా ఇంట్లో చెప్తారు, ఎక్కడికో తెలియని ప్లేస్కి వెళ్తున్నారు, జాగ్రత్త, ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు. సో అలాంటి నార్మల్ థింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం దాకా ఓకే, కానీ కాలేజ్ లోపలికి వెళ్తే బయటికి ఎప్పుడు వచ్చారు అన్నది కొంచెం డౌట్గా ఉంది. అది ఈ ఫిలం చూడాలి మీరు. ఫిలిం చూడాలి. ఓకే. ట్విస్ట్. ఓకే. ఏదైనా ఫన్నీ మెమరీ షూటింగ్ టైం, మంచిగా దెయ్యంతో ఆడుకున్నప్పుడైనా, జిమ్తో మంచి జిన్ను మాతో అదే ఇట్లాంటి రియల్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీరు మీరు ఎవరైనా సరే? వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. నాకు చాలా అయినాయి సార్, ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఆఫ్టర్ రిలీజ్ వరకు అవుతూనే ఉంటాయి. చాలా ఉంది. చాలా ఫిలం షూటింగ్ అప్పుడు కెమెరా ఆఫ్ అయ్యేది. ఓకే. తర్వాత మేము ఏదో ప్లాన్ చేసుకునేది, అదే ఏదో ఒకటి అయ్యేది. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా అయినాయి. అంటే నాకు
మా అపోజిట్ కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం లేవు. ఓకే. ఇన్ షూటింగ్ ఇన్ క్రూతో అయ్యింది అంతే. ఇది సినిమా మిమ్మల్ని నమ్మి ప్రొడ్యూస్ చేయాలంటే మ్యాక్సిమం ఎవరైనా సరే ప్యాడింగ్ ఆర్టిస్ట్ని చూస్తారు. మీరే అన్నారు ఒక సినిమాకి రూపాయి ఖర్చు లేకుండా 0 ప్రమోషన్తో సినిమా సూపర్ హిట్ అయింది అని ఒక మూవీ చెప్పారు మీరు. బట్ ఇక్కడ ఏంటంటే కంటెంట్ వైజ్ చూసుకునేసరికి డైరెక్టర్ అనుకునేది ఫస్ట్ ఒకలా వస్తుంది, దాని ఎగ్జిక్యూషన్గా ఫెయిల్ అవుతున్నారు చాలామంది దాకా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్. అంటే సినిమా రిలీజ్ అయిందని కూడా చాలామందికి రూరల్ ఏరియాస్ తెలియట్లేదు. మ్యాక్సిమం ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసిన నెలలో ఒక 100 మూవీస్ వస్తాయి బ్రో, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే 100 or 80 మూవీస్ దాకా వస్తాయి, సింపుల్గా వస్తాయి 1 monthలోనే. బట్ ఆల్మోస్ట్ చాలామందికి పెద్ద సినిమాల వరకు తెలుస్తుంది, కొన్ని కంటెంట్ వైజ్ ఆడిన సినిమాల వరకు తెలుస్తుంది. బట్ సినిమా డైరెక్ట్ థియేటర్ రిలీజే ఎందుకు, ఓటీటీ రిలీజ్ అయితే ఇంకా బెస్ట్ వస్తుంది కదా అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అంటే ఫస్ట్ థియేటర్ రిలీజే చేద్దాం అనుకున్నారా? మేము చేసింది థియేటర్ కోసం. ఫస్ట్ మేము వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నాము. ఓకే. వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్న తర్వాత మేము అప్పుడు ఫస్ట్ మేమే డిస్కస్ చేసాం వితౌట్ ప్రొడ్యూసర్. లేదు ఇది మూవీ చేయాలంటే, మూవీ చేసిన తర్వాత కూడా ఎవరో ఒకరు కలిశారు మమ్మల్ని, వాళ్ళు కూడా చెప్పారు లేదు ఇది ఎపిసోడ్ లాగా పెట్టండి, అమెజాన్కి అప్రోచ్ చేయండి అన్నారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డైరెక్టర్ నాకేమనిపించింది అంటే వద్దు, ఫస్ట్ పార్ట్ ఏముందో అది రిలీజ్ చేద్దాం, తర్వాత ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ చేస్తే దెన్ టు సీ అని, అందుకే థియేటర్ అని ప్లాన్ చేసుకున్నాం. ఓకే. ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని నమ్మి పెట్టేటప్పుడు డెబ్యూ యాక్టర్స్ ఎందుకు అని క్వశ్చన్ ఏమైనా చేశారా? అంటే ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ని తీసుకుంటే మీకు మార్కెటింగ్ పరంగా కానీ థియేటర్ వైజ్ కొంచెం ఎక్కువ ఉండదు కదా మార్కెట్, బిజినెస్ కూడా. అందుకు అంటే మా ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు సార్ ఓపెన్గా మాట చెప్తాను, ఇప్పటి వరకు టిల్ టుడే ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. ఓకే. దేనికి కూడా ఎంటర్ అవ్వలేదు. పోయాము, ఆయనకి మేము స్క్రిప్ట్ చెప్పాము సార్, నేను ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అర్థం అవ్వట్లా, ఓపెన్గా చెప్తాను. అంటే ఆయనకి అది అవుట్ ఆఫ్ ది బాక్స్, అది ఆయనకి. ఆయన లేదు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు చేయండి అని. ఇప్పుడు కూడా టిల్ టుడే అలాగే ఉన్నారు. ఓకే. ఏది కూడా షూటింగ్లో కూడా అలాగే, ఇది వద్దనట్లేదు, ఇది ఎందుకు తీసుకుంటున్నారు అనట్లేదు, ఇది ఎందుకు కావాలన్నట్లేదు. ఆమె షూటింగ్ వచ్చి ఎందుకు ఇలాగ ఎందుకు అలా, ఇప్పటి వరకు నో వన్ ఒక సింగిల్ వర్డ్ కూడా ఆయన నోట్లో రాలేదు. మేమేం అడిగామో అది ఇచ్చారు. ఏం చేసామో లేదు సార్ ఇది ఇలా కావాలి సార్. ఫస్ట్ మేము అనుకుంది బ్లాక్ మ్యాజిక్ కెమెరా తీసుకుని పోయాం, తర్వాత ప్లాన్ చేసుకుందాం యారీ అని, దానికి కొంచెం ఎక్కువ అవుతుంది, నో ప్రాబ్లం పెట్టండి, మూవీ మంచిగా రావాలి. ఆయన డబ్బు చేయాలని రావట్లేదు సార్, ఈ మూవీ ప్యాషన్ పర్సన్. ఓకే. బ్లాక్ మ్యాజిక్ అంటే తెలుగులో పొలిమేర అనేది ఫస్ట్ పార్ట్ 1 హాట్స్టార్కి వచ్చింది, పార్ట్ 2 థియేటర్ రిలీజ్ సక్సెస్ అయింది, పార్ట్ 3 ఇంకా నెక్స్ట్ లెవెల్ దించుతున్నారు. దీనికి కూడా అలా సీక్వెల్స్ ఏమైనా ఉంటుందా, ప్రీక్వెల్ సీక్వెల్స్ లాగా జిన్కి ఉందా? ఆల్రెడీ 3 పార్ట్ రెడీ ఉన్నాయి మా దగ్గర. ఓకే. ఇది ఫస్ట్ ఇది ఓన్లీ ఫర్ విజిటింగ్ కార్డ్, ఇది జస్ట్ విజిటింగ్ కార్డ్. తర్వాత ఇంకా నెక్స్ట్ కలర్స్ చాలా ఉంటాయా? చాలా ఉంటాయి. ఓకే. చాలా కలర్స్లో ఉంటాయి. ఆయన కింద ఉంటాయి అన్ని కలర్స్ అన్ని ఆయన కలర్స్ అన్ని ఆయన. నాకు మాత్రం అన్ని వేరే కలర్స్ కనిపించినాయి ఆయన ఫేస్ లో. అన్ని కలర్స్ అన్ని వాళ్ళే. ఇప్పుడు కలర్ లేదు, బ్లాక్ అండ్ వైట్ అయ్యింది బికాజ్ హి గాట్ మ్యారీడ్ రీసెంట్లీ. ఈజ్ లాక్ ఫుల్ ఆల్. బట్ మీరు చూపిస్తారు కదా సినిమాలో కలర్స్ పెట్టి, అది ఫిలం సార్. నేను అదే సార్, ఫిలంలో ఏమైనా చేయొచ్చు, అది ఫిలం. మీరు యాక్టర్. Okay. In this film, he also played a very important character. ఆయన ఎక్స్ప్రెషన్ నేను ఎప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. జస్ట్ Seriously, sorry, कब से मैं बोला नहीं. Actually, he played very important character, but that character revealed in next పార్ట్ 2. ఇప్పుడు జస్ట్ సార్ అదే అడుగుదాం అనుకున్నా. అంటే అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు కదా, మీరు ఏమైనా క్యారెక్టర్ చేశారా అన్నా అనుకున్నా అని చెప్పేసి. సార్ చేశాను సార్. Why? Because ఏం లేదు సార్. Sir, actually उस कैरेक्टर आर्टिस्ट को बुलाए थे. ओके. हमने बुलाया था आर्टिस्ट को, लेकिन उस स्पॉट में मुझे वो आर्टिस्ट का एक्टिंग से भी इनका एक्टिंग मुझे इनसे लेना करके इनको ठहरा के करा दी. ओके. पता नहीं, मुझे वो कैरेक्टर अटेयर करते वक्त मुझे नहीं लग रहा था कि इम्पैक्ट होगा. बाद में इनको ठहरा के तुम्हें करोगे, इनसे करवाया वो. एक्चुअली ये साइड का पूरा ये शर्ट कट करके इधर तक कराया था ऐसा. ఓకే. నమ్ముడు బిట్టేలో होगा. ఏ హీరో మూవీస్ చూస్తారు? మహేష్ బాబు, అల్లు అర్జున్ గారు,
చెప్తే మీరు ఎవరు సినిమాలు అన్నారు ఇందాక? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు పక్క. ఓకే నైస్. ఇప్పుడు చూడు నీరు ఇస్తావా నాకు? ఏ హోలీ ప్లేస్ ఇన్ ఉత్తరాఖండ్. ఓన్లీ ప్లేస్ తెలుగులో యా సినిమా ఇది? ఏ హోలీ అల్లు అర్జున్ గారిదే. టైటిల్ ఇంగ్లీష్లో చెప్తున్నా, తెలుగులో చెప్పండి. ఏ హోలీ ప్లేస్ ఇన్ ఉత్తరాఖండ్. బద్రీనాథ్. ఆయన చెప్పని బ్రో, ఆయన అల్లు అర్జున్ అన్నారు కదా బ్రో. లేదా సపోర్ట్ ఇస్తా. సపోర్టివ్ టీమ్ సార్. దర్ పెయిడ్ నో. యా టూ మచ్ హీ పెయిడ్. ఓకే. కండ ది రైట్ గాయ్. బ్రో నువ్వు ఆగు బ్రో, మీరు చెప్పండి సార్. ది రైట్ గాయ్. ఆయనకి అది చెప్పిన అర్థం కాదు. ది రైట్ గాయ్ ఆర్ పర్ఫెక్ట్ మ్యాన్. ది పర్ఫెక్ట్ మ్యాన్. పుష్ప. ఇది ఇది వచ్చింది. మిలిటరీ మ్యాన్. ఆ టైటిల్ వేరేగా ఉంటుంది. ఆ టైటిల్దే నేను ఇంగ్లీష్లో చెప్పాను మీకు, 2 wordsలో చెప్పాను. ఇంకొకసారి చెప్పండి. ది రైట్ గాయ్ ఆర్ ది పర్ఫెక్ట్ మ్యాన్. ఉంది అన్న, ఇక్కడే ఉంది రా. అదే ఇక్కడే ఉంది, రాట్లా. బయటికి రావాలి. ఫస్ట్ వన్సలాగా చెప్పు. సాంగ్ ఉంది దాంట్లో, మీకు ఫేవరెట్ సాంగ్ ఉంది, మాస్ సాంగ్. ఆప్షన్స్ ఇస్తారా? ఇంకెందుకు, మొత్తం నేనే ఇస్తాను నా పేపర్. ఏ డూడు ఏ రారా డూడు. నువ్వేనా సరైనడు సరైనడు సార్. సరైనడు. రైట్ మ్యాచ్. చెప్పిన తర్వాత కూడా సరైనడు. పాట పాడింది నేనే. ఓకే రెండులో పోయాను సార్. ఏ పర్సన్స్ ఫుల్, మీరే అన్నారు కదా అల్లు అర్జున్ గారు అని. ఏ పర్సన్స్ ఫుల్ ట్రెడిషనల్ తెలుగు నేమ్. అందరికీ ఇచ్చాను, నువ్వు చెప్పనా గురు, మీ ముగ్గురు. పర్సనల్. ఏ పర్సన్స్ ఫుల్ ట్రెడిషనల్ తెలుగు నేమ్. అల్లు అర్జున్ గారి మూవీ టైటిలే పక్క ట్రెడిషనల్గా ఉంటుంది. ఫుల్ నేమ్ షార్ట్ కట్లో ఒక వైరల్ కూడా యూత్కి. చెప్పమా బ్రో, అస్సలు చెప్పమా కదా. సింపుల్, నేనే ఇచ్చేసాను అన్న ఇంటూ మీకు. చెప్తే నాకేం సార్ ఆ మూవీ 2 అక్షరాల్లో స్టార్ట్ అవుతుంది సార్. 2 అక్షరాలు ఉంటుంది. అది యూత్ అందరికి బాగా కనెక్ట్. బట్ ఫుల్ నేమ్ ట్రెడిషనల్ అని ఆ 2 letters తోనే ఉంటుంది మళ్ళీ. ఆర్య. సీరియస్గా నాకు వచ్చింది అది. ఆర్య కాదన్నా, ఆర్య కాదు. 2 letters పక్కన పెడుతున్నారు, గ్యాప్ ఇవ్వండి. 2 letters సార్. ఆర్యದಲ್ಲಿ AAR 2 letters 2 letters ఓన్లీ. అది యూత్ అందరికి బాగా ఏసుడే. ఏసుడే అంటే ఇంకేదో అనుకో. నేను ఎడతాను ఇప్పుడు. రచ్చం రచ్చస్య రచ్చోభ్య. ఓ ఇంకెందుకు బ్రో, చెప్పే సినిమా అంతా చెప్పే. ఇక్కడ అయినా కూడా చెప్పట్లేదండి. డీజే అన్న, దుబ్బాడ జగన్నాథ్. డీజే దుబ్బాడ జగన్నాథ్. సీరియస్లీ నాకు గుర్తుంది కానీ బ్రో మీరే మూవీస్ చూస్తారు హీరో గారి? వాటర్ బతికిపోయాను सर मैं मूवी हर चीज देखता हूँ. ఏ హీరో ఫేవరెట్ హీరో తెలుగు? ఏ హీరో? ప్రభాస్ గారా, పవన్ కళ్యాణ్ గారు, పీకే? सब का देखता हूँ. ఒకరి బాగుంటే प्रभास sir. ప్రభాస్ గారు. ఓకే నైస్. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. చనిపోయాను. నేమ్ ఆఫ్ ఏ రివర్డ్ సైంట్. శ్రీ రాఘవేంద్ర స్వామి. బ్రో చెప్పమాకు బ్రో, అర్థమైంది కదా నేను చెప్పింది క్లారిటీగా. నేను కరెక్ట్గా అని చెప్పా, మిస్టేక్ కూడా చెప్పలేదు, అందుకే పదం చదివి చెప్పా. The river name of రివర్డ్, REVERED. రివర్డ్ సైంట్, SAINT. నేమ్ ఆఫ్ ఏ రివర్డ్ సైంట్ శ్రీ రాఘవేంద్ర స్వామి. చెప్పాలి. పాత మూవీ ఇది మాత్రం బాగా స్ట్రైక్ అయింది. కట్టేసుకోండి తమ్ముళ్ళకి. గెస్ బ్రో. ఓకే అన్నా ఇచ్చి మీరు చెప్పండి, లోపల వాటర్ తాగుతారు. सर एक तरह से पूरे मूवी के नाम बोल दूंगा. అది సెకండ్ మూవీ ప్రభాస్ గారిది. छत्रपति. నేను చెప్పింది సెకండ్ మూవీ, ఛత్రపతి కాదు. అది ఎప్పుడు తర్వాత ఎప్పుడు వచ్చింది అది. నేను చెప్పిన మూవీ నేమ్ ప్రభాస్ గారి సెకండ్ మూవీ. కరెక్టే కదా బ్రో? కరెక్టే. ఏదన్నా కరెక్టే, టైటిల్ తెలియదు కదా. కరెక్ట్ కరెక్టే.
గొత్తిలా కామెంట్లు మామూలుగా ఫ్యాన్ వార్స్లో ఇదే కనెక్ట్ అవుతుంది బాగా. ఏంటి తెలుసా ప్రాబ్లము, వాడికి తెలుగు తెలియదు కానీ హిందీ డబ్ చేస్తాడు. Hmm. హిందీ రాఘవేంద్ర మూవీ, రాఘవేంద్ర, శ్రీ రాఘవేంద్ర స్వామి అని కూడా ఇంటి ఇచ్చాను. రాఘవేంద్ర ప్రభాస్ గారి మూవీ టైటిల్. నెక్స్ట్ ఓకే. వీల్ ఆర్ సైకిల్ ఆల్సో సింబల్ ఆఫ్ ఏ టైమర్ ఆర్ ఫేట్. మీరు చెప్పండి, మీ ముగ్గురులో ఎవరైనా. మేము డై హార్డ్ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నాం ప్రభాస్ కి, మనం వీళ్ళు కూడా చెప్పాలి, చూస్తా అని చెప్పారు కాబట్టి అందుకే అడిగా. క్వశ్చన్, వీల్ ఆర్ సైకిల్, వీల్ ఆర్ లేదా సైకిల్, ఓకే, ఆల్సో సింబల్ ఆఫ్ ఏ టైమ్ ఆర్ ఫేట్. కరెక్ట్గా చెప్పానా? ప్రభాస్ మూవీ బంతలా ఈయన వచ్చాడు దగ్గరికి, మీరు చేంజ్ చేసేద్దరు. ఆయన అలా అన్నాడు, చేంజ్ అయింది అది. फेट वो ये देखते रहते ना उसमें, राधे श्याम में. వీల్ ఆర్ సైకిల్ స్టార్టింగ్ ఒక ఇంటి ఉంది. వీల్ ఆర్ సైకిల్ ఎలా ఉండుద్ది? వీల్ ఆర్ సైకిల్ ఆల్సో సింబల్ ఆఫ్ ఏ టైమ్ ఆర్ ఫేట్. చక్రం అంటుంది. చక్రం. చక్రం ఆయన బాగానే చెప్పాడు, కాలచక్రం, టైం అలాగా. ఓకే, చక్రం, చక్రం మూవీ. స్మైల్, జాతకం, టైటిల్ మొత్తం తీసుకోండి సగభాగంగా. ప్రొటెక్టర్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లార్డ్ ఆఫ్ ది అంబ్రెల్లా. లార్డ్ ఆఫ్ ది అంబ్రెల్లా చెప్పొచ్చా? సలార్. దాంట్లో గుడిగేయడం ఉందమ్మా. మీనింగ్ సలార్ అంటే మీనింగ్. అది అది ఎలా వచ్చిందన్నా? అది రాదన్నా. లీడర్. ఇంకా అది ఒక ఓకే, ఒక వారియర్ నేమ్. ఓకే సారీ, అర్థమైంది కదా? ఛత్రపతి. ఇంకా నేనే చెప్తా. ఓకే, ఇంకొక హీరో. करेक्ट लॉर्ड ఆగిది కరెక్ట్ అవుతుంది, అందుకే అడుగుతున్నా. छत्रपति. నాకు छत्रपति ఆయన ఎక్స్ప్రెషన్స్ అలా కరెక్ట్గానే ఉందా టైటిల్? మీరు చెప్పలా వేరే అన్న, మీకు అర్థమైంది కదా నేమ్స్? ప్రభాస్ ఫ్యాన్ ఆయన అన్ని అర్థం అనుకుంటా ఉంటారు. ఓకే. ఏంటి అది ఇలాగా ఫోన్ పెట్టుకుంటారు మెసేజ్. పవన్ కళ్యాణ్ గారిది నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ లార్డ్ సత్యనారాయణ స్వామి. ప్లేస్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ లార్డ్ సత్యనారాయణ స్వామి. అన్నవరం. ఓకే, నైస్. అన్నవరం. సర్పెంట్ ఆర్ కోబ్రా, ఎన్టీఆర్ గారి మూవీ. సర్పెంట్, SERPENT, సర్పెంట్ ఆర్ కోబ్రా. ఊసరవెల్లి. ఓసర్వెల్లి అనేది రెండు నాగా, మార్చింది. నాగా. నాగా ఏంటిది? ఉంది కదా, నాగా. ఓకే, నైస్ బ్రో. ఒక్క నిమిషం. పర్సన్ విత్ క్వాలిటీస్ ఆఫ్ నరసింహ. సింహాద్రి. ఎన్టీఆర్ గారిదేనా? పర్సన్ విత్ క్వాలిటీస్ ఆఫ్ నరసింహ. దాంట్లో ఒక సాంగ్ బాగా వైరల్. कुदरे में बोलता हूँ సాంగ్ సాంగ్ ఇది చెప్పండి. చెప్పేస్తాను, నరసింహుడు అన్న. నరసింహ. ఆయన చెప్పాడు నేమ్ కూడా. ఓకే. క్లవర్ ఆర్ డేరింగ్ ఐ. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ గారు అప్పట్లో బాగా షోస్కి ఆ డ్యాన్స్ బాగా వేసేవాళ్ళు అండ్ దాంట్లో బాగా సన్నగా కనిపిస్తారు. ఆగు, చెప్పండి. నా దగ్గర నేను ఎన్టీఆర్ ఫ్యానే కాదు, నాకు తెలీదు. వద్దు వద్దు, కామెంట్లు వెళ్ళిపోతాయి వేరేగా. మీరు చెప్పండి భయ్యా, మీరు చెప్పండి. యమదొంగ. కంత్రిగా. కంత్రి. కంత్రి. గట్స్ ఆర్ కరేజ్. గట్స్ ఆర్ కరేజ్. రభస. రభస. రభస వేరే. ఎన్టీఆర్ గానం. మై ఫేవరెట్ మూవీ. గట్స్ ఆర్ కరేజా? ఫస్ట్ నుంచి థింక్ చేయాలి. మీరు చెప్పింది బృందావనం ఉంది, సాకెడ్ గార్డెన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. బృందావనం మీన్స్ వేరు మీనింగ్. చెప్పండి. గట్స్ ఆర్ కరేజ్ గారు డైరెక్టర్ కదా. దమ్ము. ఓకే. ఫ్యూరీ ఆర్ అగ్రెషన్. ఫ్యూరీ ఆర్ అగ్రెషన్. ఇందాక ఆల్రెడీ చెప్పారు. సింహాద్రి. సింహాద్రి అప్పుడే చెప్తారు. యమదొంగ.
ఇందాక ఆల్రెడీ చెప్పారు మీరే. రభస మీన్స్ ఫోర్స్ కదా. ఎగ్రేషన్ కూడా వచ్చింది మీరు 3-4 పదాలు వస్తాయి దానికి. అండ్ పవన్ కళ్యాణ్ గారిదే లాస్ట్ ఇంకా. ఓకే, నన్ను చూడకండి ఎక్కడ. నన్ను ఎందుకు అన్నట్టు అలా మీరు ఎవరికి చూస్తారు మీరు చెప్పండి. నాని గారి అయినా ఎవరు ఏం చూస్తారా? ఆర్జీవి డైరెక్టర్. ఇప్పుడు మీకు 5 చెప్తే ఇంకా అయిపోద్ది. అంటే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు. చాలా మొత్తం తెలుగు సినిమా చూస్తాను. టైటిల్స్ అడగండి. రామ్ చరణ్ గారి, అల్లు అర్జున్, చిరంజీవి గారు, ఇంకా ప్రభాస్, ఇంకా మహేష్ బాబు. ఓకే, మహేష్ బాబు గారి మూవీలో ఆయన క్యారెక్టర్ నేమ్ చెప్పాలి. నేను మూవీస్ చెప్తాను, మీరు చెప్పమాకండి. ఒక్కడు. నన్ను చూడకండి మీరు. ఒక్కడు అంటే ఆయన క్యారెక్టర్ నేమ్, ఆ సినిమాలో హీరో పేరు తెలియదు. ఒక్కడు అజయ్. ఓకే, అజయ్ వర్మ. అండ్ అతడు. చెప్పనా? చెప్పండి. నందు. నందగోపాల్. నందు. అతిథి క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ పేరు అదే అన్న క్యారెక్టర్ పేరు కూడా అతిథియా? కరెక్టే కదా బ్రో. ఓకే, లాస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అంతే. ఇంకా Ask easy questions. నేను ఒక్కడిని. హింట్ ఇవ్వండి వాళ్ళకి అర్థం అవుతుంది. నేను ఒక్కడినే ఫిలిం. వాడి కొడుకు సార్ కొడుకు పేరే. చెప్పే అయినా కూడా తెలియట్లేదు చూడండి. సార్ మహేష్ బాబు గారి అబ్బాయి పేరేంటి సార్ మీకు తెలిసిందా? నన్ను చూడకండి మీరు. అన్న సోషల్ మీడియాకి బాగా దూరంగా ఉంటారు అన్న. వేసుకుంటారు కమెంట్లో. ముగ్గురికి మామూలుగా రాదు, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది ఫ్యాన్ వార్స్ కంటెంట్. గౌతమ్ అన్న. గౌతమ్ 4 emojis that describe you best అంటే ఎవరైనా చెప్పండి. మీ నలుగురికి ఏం సెట్ అవుతుంది? నువ్వు చెప్పు అన్న, ముగ్గురికి ఏం సెట్ అవుతుంది? 3 emojis that describe you best. వాళ్ళు ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్. ఎక్స్ప్రెషన్ కూడా పెట్టండి ఆ సింబల్. ఓకే, నెక్స్ట్ వాళ్ళది. వీళ్ళది కొంచెం నాటీ. పర్సనాలిటీ వైజ్ నాటీ. హాస్యం. ఓకే, నాకెందుకు ఇల్లు కనిపిస్తుంది అది ఇందాక నుంచి. ఇప్పుడు December 11, 2024 నుంచి ఈవిడ ఎమోజీ చేంజ్ అయ్యింది. ఓకే, బికాస్ హీ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్. సరే, ఇంతకు ముందు ఏమోజీ ఇప్పుడు ఏమోజీ చేంజ్ అయింది కాబట్టి అందులో కంపల్ కూల్. పర్లేదు, ఎక్స్ప్రెషన్ పెట్టండి పోనీ, చెప్పొద్దు. ఇప్పుడైతే ఫుల్ ఎంటీ. ఇంతకు ముందు కావాలి. ఇంతకు ముందు అంటే నవరసాలు పలికించేవాడు. నవరసాలు పలికించేవాడు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.